హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషియో అనాలిసిస్ చూస్తున్నామండి. నేను ప్రతిరోజు వీటితో డీల్ చేస్తాను కాబట్టి ఇది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ అండి. అయితే ఇది తెలియకపోతే భయంకరమైన శిక్ష అండి, తెలిస్తే అద్భుతమైన ఆర్ట్ అండి. సో నాకు దీని మీద ఉన్న లవ్ వల్ల రేషియో అనాలిసిస్ని ఒక ఆర్ట్గా ఫీల్ అవుతుందండి. సో దీన్ని సింపుల్ టర్మ్స్లో అత్యంత ఈజీగా మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేషియో అనాలిసిస్ అంటే ఏంటండి, ఈ అకౌంటింగ్ రేషియోస్ ఏం చెప్తాయంటే రిలేషన్షిప్ వేరియస్ అమాంగ్ డిఫరెంట్ నెంబర్స్ అండి. సో అవి ఓవరాల్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు అని చెప్పాలనుకున్నారు. అప్పుడు మనం సింపుల్గా వీడు బాగా చదువుతున్నాడు అని చెప్పేది ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వదండి. కానీ అదే వీడికి 35 మార్క్స్ వచ్చాయి 50కి, లేదా 70% అంటే 70 వచ్చాయి 100కి, లేదా 99% ఇలా చెప్పామనుకోండి, ఆ రేషియో అనాలిసిస్లో ఇవి కూడా రేషియోస్ అండి. ఇటువంటి రేషియో వల్ల ఫామ్ యొక్క పరిస్థితి ఏంటనేది చాలా క్లియర్గా తెలుస్తుందండి. సో అకౌంటింగ్ రేషియోస్ ఆర్ రిలేషన్షిప్స్ టు గివ్ ఇన్ఫో అబౌట్ వేరియస్ బ్యాలెన్సెస్ ఇన్ ద ఆర్గనైజేషన్. అవి మనకి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. సో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళదామండి. ఈ రేషియోస్ని రకరకాలుగా క్లాసిఫై చేస్తారు. బేసిక్ క్లాసిఫికేషన్స్ రెండు చూద్దాం. ఒకటి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ బుక్స్ అంటే అవి ఎటువంటి ఖాతా పుస్తకాల నుంచి వచ్చినాయి అన్నదాన్ని బట్టి. ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్, బ్యాలెన్స్ షీట్ రేషియోస్, క్యాష్ ఫ్లో రేషియోస్, ఇంటర్ స్టేట్మెంట్ రేషియోస్ అంటే 2-3 వాటి నుంచి తీసుకొస్తే ఇంటర్ స్టేట్మెంట్ రేషియోస్ ఇలాగ చేస్తారండి. కానీ దానికంటే మంచి క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దే ప్రొవైడ్, ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ప్రొవైడ్. యాక్టివిటీ రేషియోస్, లిక్విడిటీ రేషియోస్, సాల్వెన్సీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఎక్కువ దీన్ని అబ్జర్వ్ చేస్తారండి. అయితే మన బ్యాంకర్స్ మాత్రం లిక్విడిటీ, సాల్వెన్సీ చూస్తారండి. ఇంకా ఫైనల్గా వాల్యుయేషన్ రేషియోస్. ఇవి ఎక్స్క్లూజివ్ ఏం కాదండి. ఒక యాక్టివిటీ రేషియో, ఆ ఫామ్ కండిషన్, ఒక యాక్టివిటీ రేషియో ఆ ఫర్మ్ కండిషన్ని చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో ఉందండి, అది ఫామ్ యొక్క లిక్విడిటీ కండిషన్ని కూడా తెలియజేస్తుందండి. ఇవి ఏమీ ఎక్స్క్లూజివ్ కాదండి. ఒక యాక్టివిటీ రేషియో లిక్విడిటీ కండిషన్ కూడా తెలియజేయవచ్చండి. సో యాక్టివిటీ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో ఉందండి, ఇది యాక్టివిటీ రేషియో, కానీ ఫామ్ యొక్క లిక్విడిటీ కండిషన్ కూడా ఇది తెలియజేస్తుందండి. సో దీన్ని మనం లిక్విడిటీ రేషియోగా కూడా అనుకోవచ్చండి. ఓకే, సో మనం ఈ వీడియోలో ఫస్ట్ యాక్టివిటీ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ అసలు ఈ రేషియో అనాలిసిస్ యొక్క పర్పస్ ఏంటో చూద్దామండి, ఎందుకు వాడతారు అనేది. ఫస్ట్ పాయింట్, టు ప్రొజెక్ట్ ఫ్యూచర్. భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడానికి కోసం వీటిని వాడతారండి. సో ఎర్నింగ్స్, క్యాష్ ఫ్లోస్ ఇలాంటి వాటిని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తారండి. మనం కూడా ఆ కంపెనీ యొక్క ఎవరికైనా లోన్ ఇస్తామంటే వాళ్ళ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎలా ఉంటున్నాయి, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటున్నాయి అనాలిసిస్ చేస్తామండి. చేసే లోన్ ఇస్తాం, ఇన్వెస్ట్ చేసేవాడు కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఎర్నింగ్స్ బాగుంటేనే కదా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయగలం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టు ఎవాల్యుయేట్ ఫర్మ్స్ ఫ్లెక్సిబిలిటీ ఏంటండి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకోగలదా లేదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందండి, కరోనా. సో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, ఇప్పుడు వచ్చే రెసెషన్ వల్ల ఎన్ని ఫర్మ్స్ తట్టుకుంటే ఎన్ని గాలిలో కలిసిపోతాయి. సో దీన్ని కూడా మనం చూడాల్సి ఉంటుందండి. సో టు ఎవాల్యుయేట్ ఫర్మ్స్ ఫ్లెక్సిబిలిటీ, టు అసెస్ మేనేజ్మెంట్ పెర్ఫార్మెన్స్. మార్కులే లేకపోతే క్లాసులో అందరూ టాపర్సేనండి, అంతే కదండి. సో ఇటువంటి రేషియోస్ని మనం అబ్జర్వ్ చేయకపోతే ప్రతి మేనేజ్మెంటు
వాళ్ళు ఏదో చేస్తున్నాం అంటారు, కానీ ఏం చేస్తున్నారో తెలియదు. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేవి ఈ రేషియోస్ అండి. సో ఇవి స్టూడెంట్కి మార్క్స్ ఎలాగో మేనేజ్మెంట్ మార్క్స్ ఈ రేషియోస్ చెప్తాయండి. ఇంకా టు ఎవాల్యుయేట్ చేంజెస్ ఫార్మ్ వైడ్ అండ్ ఇండస్ట్రీ వైడ్, ఫామ్లో జరిగే చేంజెస్ అలాగే ఇండస్ట్రీలో హోల్గా జరిగే చేంజెస్ ఈ రేషియోలో రిఫ్లెక్ట్ అవుతాయండి. రిసెషన్ అప్పుడు ఒక టైప్గా ఉంటే రేషియోస్, బూమ్ అప్పుడు ఇంకోలాగా ఉంటాయండి రేషియోస్. ఇండస్ట్రీ యావరేజ్ మారుద్ది, ఇంచుమించు అదే ప్యాటర్న్లో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ ప్రయాణిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్, కరోనా వచ్చింది, హెల్త్ సెక్టర్ రేషియోస్ చాలా హెల్తీగా తయారవుతాయండి, ఎందుకంటే వాళ్ళందరూ మెడిసిన్స్ ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ సప్లైస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ రేషియోస్ బాగా బలహీనపడతాయండి. దాంట్లో ఉన్న అన్ని కంపెనీలు ఇంచుమించు అదే ప్యాటర్న్లో వెళ్తాయండి. సో చేంజెస్ ఏం జరుగుతున్నాయి ఫామ్ వైడ్ కానీ ఇండస్ట్రీ వైడ్ కానీ అనేది తెలుసుకోవడానికి ఈ రేషియోస్ ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫాము ఇండస్ట్రీ ఓవరాల్గా కిందకి డౌన్ అయినాయి అంటే ఆ ఇండస్ట్రీ అక్కడ ఎఫెక్ట్ అయిందని మనం చూడొచ్చండి, మనం అప్పుడు హిస్టరీ చదవక్కర్లేకుండా. అలాగే టు కంపేర్ ద ఫామ్ విత్ పీర్స్, ఒక ఫామ్ని దాని పీర్స్తో కంపేర్ చేయాలి. యాపిల్స్ తోటి కంపేర్ చేయాలండి, ఆరెంజెస్ తోటి కంపేర్ చేయాలి. సో ఒక ఫామ్ ఏ సెక్టార్లో ఉన్న ఫామ్ని అటువంటి లక్షణాలు ఉన్న ఫామ్స్ తోటి కంపేర్ చేయాలండి. సో దీనికోసం ఈ రేషియోస్, కంపారిజన్ కోసం ఈ రేషియోస్ యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు దీని లిమిటేషన్స్ ఏంటంటే నాట్ యూజ్ఫుల్ ఇన్ ఐసోలేషన్. ఏదో ఒక రేషియో పట్టుకుని మనం ఒక కంపెనీని డిసైడ్ చేయలేమండి, అన్ని రేషియోస్ని కలిపి చూడాలండి. ఒక రేషియోలో చాలా అద్భుతంగా ఉండొచ్చు, బట్ కంపెనీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగోకపోవచ్చు. సో ఇది ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉండాలండి, నాట్ యూజ్ఫుల్ ఇన్ ఐసోలేషన్. సెకండ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ యూజ్ఫుల్ ఇన్ ఐసోలేషన్కి శ్రీనివాస్ రామానుజన్ యూనివర్సిటీ టాపర్ ఇన్ మ్యాథమెటిక్స్, మిగతాట్లో ఫెయిల్యూర్. సో ఒక్కదాన్ని చూసి ఆయన ఫెయిల్యూర్నే చూసి ఆయన సరిగ్గా అంత తెలివైనవాడు కాదనుకుంటే, ఒక సబ్జెక్ట్ ఇంగ్లీషో చూసి ఆయన తెలివైనవాడు కాదనుకుంటే దట్స్ రాంగ్, నాట్ యూజ్ఫుల్ ఇన్ ఐసోలేషన్. అన్నీ చూడాలి. నెక్స్ట్ నాట్ యూజ్ఫుల్ విత్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్స్. చాలా అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఈ వరల్డ్లో. మెయిన్గా గ్యాప్, యూఎస్లో గ్యాప్ అని జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, వరల్డ్ వైడ్ ఐఎఫ్ఆర్ఎస్, అలాగే ఇండియాకి కూడా ఒకటి ఉంది. అయితే వరల్డ్ మొత్తం ఐఎఫ్ఆర్ఎస్కి మూవ్ అవుతున్నాయి, మైగ్రేట్ అవుతున్నాయి, కానీ చాలా హార్డిల్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో అవ్వచ్చు. సో ఒక కంపెనీ అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చేసి ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఒకటి ఈ అకౌంటింగ్ ఇట్లన్నిటిని ఓవరాల్ కంపారిజన్లో కుదరదండి. అన్నీ ఒకే అకౌంటింగ్ ప్రిన్సిపల్లో ఉంటే కంపెనీ అప్పుడు మాత్రమే కుదురుతుంది. అలాగే మీకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్లోను ఇట్లలోనూ ఫిఫో లిఫో ఇలాంటి కండిషన్స్ వస్తాయండి. వాటిల్లో కూడా ఒకే అకౌంటింగ్ ప్రిన్సిపల్లో వెళ్తే కరెక్ట్ ఫిగర్ వస్తుందండి, అంతేగాని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మార్చేస్తే మ్యానిపులేటెడ్ నెంబర్స్ వస్తాయండి. సో నాట్ యూజ్ఫుల్ విత్ డిఫరెంట్ అకౌంట్ ట్రీట్మెంట్స్, ఒకే అకౌంటింగ్ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ టార్గెట్ నాట్ పాసిబుల్. టార్గెట్స్ పెట్టుకుంటే కుదరవండి రేషియోస్కి. టార్గెట్ రేంజ్ పెట్టుకోవాలి, నెంబర్స్ పెట్టుకోకూడదండి. ఏ రేషియో అయినా ఇంత కావాలి ఎక్స్ అని ఫిక్స్ చేసుకోవడానికి లేదండి. ఎక్స్ టు వై అని ఒక రేంజ్ ఇచ్చుకుంటే కుదురుతుందండి, ఎందుకంటే అన్ని కండిషన్స్ మనం కంట్రోల్ చేయలేం. సో ఇప్పుడు మనం ఫస్ట్ యాక్టివిటీ రేషియోస్ చూస్తున్నామండి. యాక్టివిటీ రేషియోస్ అంటే ఏంటండి, జరిగే యాక్టివిటీ ఎలా జరుగుతుందని తెలియజేస్తుందండి. ఇవి ఇండికేషన్స్ అండి. ఇఫ్ ఒక ఫామ్ ఎంత బాగా దాని అసెట్స్ని యూజ్ చేసుకుంటుంది, అసెట్స్ అంటే ఏంటండి ఇన్వెంటరీ, ఫిక్స్డ్ అసెట్స్ ఇలాంటిని ఎంత బాగా ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుంది అన్నది యాక్టివిటీ రేషియోస్ వల్ల తెలుస్తుందండి. ఫస్ట్ యాక్టివిటీ రేషియో రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో. రిసీవబుల్స్ అంటే ఏంటండి, మనం వస్తువు అమ్మాము, ఒక వస్తువు 10 లక్షలకు అమ్మామండి, అమ్మితే వాడు 9 లక్షలు ఇచ్చాడు, ఇంకొక 1 లక్ష ఇవ్వలేదు. ఆ 9 లక్షలు ఏమవుద్దండి, క్యాష్ అవుద్ది. ఆ 1 లక్ష ఏమవుద్దండి,
రిసీవబుల్స్ అవుద్ది. టోటల్గా మనకి ఎంత వచ్చిందండి? 10 లక్షలు. సో ఆ రావాల్సిన దాన్ని ఏమంటారంటే రిసీవబుల్స్ అంటారండి. సో రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటంటే యాన్యువల్ సేల్స్ యావరేజ్ రిసీవబుల్స్. ఎంత రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు అమ్మామండి, 4 లక్షలు వచ్చేసి 1 లక్ష రాలేదు వస్తుంది. అప్పుడు 5 lakhs by 1 lakh దట్ ఈజ్ 5 అండి. రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉండాలండి. అంటే ఏంటండి? రిసీవబుల్స్ తక్కువ ఉండాలి. అంటే మనం తర్వాత ఇచ్చే పద్దులు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. క్యాష్గా అప్పటికప్పుడు తీసుకునేది ఎక్కువ ఉండాలండి. సో రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉండాలండి. అంటే రిసీవబుల్స్ తక్కువ ఉండాలి. మీరు నాకు ఒక వస్తువు అమ్ముతున్నారండి, అమ్మేటప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మొత్తం స్పాట్ పేమెంట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మొత్తం ఇచ్చేసాను, ₹1 కూడా బాకీ లేదు, అప్పుడు అది ఏమవుద్దండి? మ్యాక్సిమం రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో అవుద్ది. సో ప్రతి బిజినెస్లోనూ రిసీవబుల్స్ ఉంటాయండి, అది లేకుండా బిజినెస్లు జరగవు. క్యాష్ అండ్ క్యారీ అన్ని దగ్గరలో కుదరదు. సో అన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కువ రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో ఉండేటట్టు చూస్తాయండి. బట్ అది ఇండస్ట్రీస్ని బట్టి మారుతుందండి, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒకలా ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్. ఏం లేదండి, పైది కట్టాక 365ని దాంతో భాగిస్తే వచ్చేది యావరేజ్ కలెక్షన్ పీరియడ్. అంటే ఒక రిసీవబుల్ అంటే ₹1,00,000 అప్పు పెట్టాం, అది రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇది చెప్తుందండి. సో యావరేజ్ కలెక్షన్ పీరియడ్ మీకు గమ్మున రావాలనుకుంటారా, లేట్గా వచ్చిన డబ్బులు పర్లేదు అనుకుంటారా? చాలా ఫాస్ట్గా రావాలని కోరుకుంటామండి, జల్దీ కావాలని కోరుకుంటాం. సో యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఎలా ఉండాలండి? తక్కువ ఉండాలి. పై ఎగ్జాంపుల్లో మనకి రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో 5 అండి. సో యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఎంతండి? 365/5 అంటే ఎంతండి? 73. సో 73 days పడుతుందండి మనం అప్పు పెట్టాక అప్పు మనం రియలైజ్ అవ్వడానికి. సో దాన్ని రిసీవబుల్స్ టర్న్ ఓవర్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అంటారండి. దాన్ని డేస్ ఆఫ్ సేల్స్ అవుట్ స్టాండింగ్ అని కూడా అంటారు. అవుట్ స్టాండింగ్ అప్పు కలెక్ట్ చేసుకోవాల్సి ఉందని కూడా అంటారండి. సో ఫస్ట్ ఫార్ములా, సెకండ్ ఫార్ములా, ఈ రెండు జాయింట్ అండి క్రీమ్ బిస్కెట్స్లో. ప్రైది కట్టాక రెండోది కట్టగలండి. సో ఫస్ట్ది ఏంటంటే రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో నథింగ్ బట్ యాన్యువల్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ రిసీవబుల్స్. యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఎంత అండి? 365 డివైడెడ్ బై రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో. సో రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో ఎలా ఉండాలండి? ఎక్కువ ఉండాలి. స్టెప్ బై స్టెప్ చూడండి. రిసీవబుల్స్ తక్కువ ఉండాలి. రిసీవబుల్స్ తక్కువ ఉన్నాయి అంటే మనం బయట వాళ్ళకి ఇచ్చే అప్పులు తక్కువ ఉండాలి. రిసీవబుల్స్ తక్కువ ఉండాలంటే రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో ఏమవుద్దండి? ఎక్కువ ఉండాలి. రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఎంత ఉండాలండి? తక్కువ ఉండాలండి. దీన్ని పర్టికులర్గా ఎంత ఉండాలని చెప్పలేమండి, ఇండస్ట్రీ బట్టి ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కోలా ఉంటుందండి. మనం ఎప్పుడు అవతల వాడికి అప్పు ఇవ్వకూడదు అన్నదా బేసిక్ ప్రిన్సిపల్ మీద ఇది రన్ అవుతుందండి. నెక్స్ట్ ఇది రివర్స్ అండి, పేయబుల్స్ టర్న్ ఓవర్ రేషియో. ఈసారి అప్పు అవతల వాడు మనకి పడలేదండి, మనం అవతల వాడికి పడ్డాం. అంటే మనం ఇన్వెంటరీ తెచ్చుకుంటున్నాం, వెంటనే పే చేయమండి. అక్కడ రిసీవబుల్స్ అవతల వాడికి అప్పు ఇచ్చినప్పుడు మనం కూడా అప్పు తెచ్చుకుంటాం కదండి. సో ఇది పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో అండి. ఇందాకటి ఫార్ములా, ఇందాకటి సేల్స్ అయితే ఈసారి పర్చేజెస్ అండి. యాన్యువల్ పర్చేజెస్ బై యావరేజ్ ట్రేడ్ పేయబుల్స్. అప్పు ఇచ్చేటప్పుడేమో తక్కువ కాలానికి ఇవ్వాలండి, సూత్రం అంతే కదండి. అదే అప్పు తీసుకునేటప్పుడు ఎక్కువ కాలం, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనే కాంపోనెంట్ ఉండదండి. రిసీవబుల్స్ అయినా పేయబుల్స్ అయినా ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉండదు ఒక పీరియడ్ వరకు. అంటే వాళ్ళు పెట్టుకుంటారండి 3 నెలల్లో పేమెంట్ చేయాలి, 4 నెలల్లో పేమెంట్ చేయాలి. ఈ 3 నెలలకి 4 నెలలకి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉండదండి. సో ఈ పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో. సో మనం ఎంత కాలం అప్పు మీద రన్ అయితే అంత గొప్ప అండి. ఎందుకంటే అంతకాలం మనం ఇంట్రెస్ట్ ఫ్రీగా లోన్ తీసుకున్నట్టు, దాని మీద మనం బిజినెస్ చేస్తున్నట్టు. సో పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటండి? పర్చేజెస్ బై యావరేజ్ ట్రేడ్ పేయబుల్స్ అండి. సో ఈ పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో ఏం చెప్పుద్దంటే యూజ్ ఆఫ్ ట్రేడ్ క్రెడిట్ బై ఫామ్. ఎంత ట్రేడ్ క్రెడిట్ యూజ్ చేస్తుంది,
ఇది చాలా వరకు ఆ ఫర్మ్కి బయట మార్కెట్లో ఉన్న వాల్యూని చూపిస్తుందండి. అంటే ఎవడికి పడితే ఆడికి అప్పులు పుట్టవండి, కాస్త వాల్యూ ఉన్నవాడికే పుడతాయి. సో ఆ ఫర్మ్ యొక్క వాల్యూ చూపిస్తుంది. రెండోది ఆడు రూపాయి పెట్టకుండా బిజినెస్ చేస్తాడండి. సో దీంట్లో పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే అది మంచి కంపెనీ అండి. అయితే దానికి సరైన లిక్విడిటీ సాల్వెన్సీ రేషియోస్ కూడా ఉంటే దీన్ని నమ్మొచ్చండి. అలా కాకుండా లిక్విడిటీ సాల్వెన్సీ రేషియోస్ వర్స్ట్గా ఉన్నాయనుకోండి, వీడు అప్పులు కట్టడం లేదని అర్థం చేసుకోవాలండి. లిక్విడిటీ సాల్వెన్సీ క్లియర్గా ఉండి బాగుండి అయితే వీడు చాలా స్ట్రాంగ్ కంపెనీ, వీడి పేయబుల్స్ కావాలని మెయింటైన్ చేస్తున్నాడు. అదే అసలు ఆస్తే లేదు, అప్పులు మాత్రమే ఉన్నాయంటే కట్టలేక అప్పులు ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయంటే పర్పస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో ఆ క్లారిటీ ఉండాలండి. సో పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో జనరల్గా ఎక్కువని ప్రిఫర్ చేస్తారండి. అలాగే తక్కువని ప్రిఫర్ చేస్తారండి. అంటే పేయబుల్స్ ఎక్కువ ఉండేటట్టు ప్రిఫర్ చేస్తారు, పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో తక్కువ ఉండాలని కోరుకుంటారు, పేమెంట్ పీరియడ్ ఎక్కువ ఉండాలి కోరుకుంటారు. అంటే ఒక సంవత్సరం నేను మీ దగ్గర రా మెటీరియల్ తీసుకున్నాను అనుకోండి, ఒక సంవత్సరం పేయబుల్ పేమెంట్ పీరియడ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ సంవత్సరం లోపల రా మెటీరియల్స్ని ప్రొడక్ట్స్ చేసేస్తా, అమ్మేస్తా, డబ్బులు తీసుకుంటా, ఆ డబ్బులు మీకు కడతా. అంటే అది రూపాయి పెట్టకుండానే నేను డబ్బులు సంపాదించినట్టండి. సో పేయబుల్ పేమెంట్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 365 పేయబుల్ టర్న్ ఓవర్ రేషియో పైన క్యాలిక్యులేట్ చేసిందేనండి. సో 365/3 121.66. సో ఇంత సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ పీరియడ్ ఎక్కువ కావాలని కోరుకుంటామండి. దీన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ పేయబుల్ అని కూడా అంటారండి. ఇక్కడతో రిసీవబుల్స్ అయిపోయింది, పేయబుల్స్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అండి. ఇది మనం ఎంత ఎఫిషియెంట్గా ప్రాసెసింగ్ చేస్తున్నాం, ఉన్న ఇన్వెంటరీని ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది తెలియజేస్తుందండి. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, COGS అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండి, షార్ట్ కట్ ఫాము, బై యావరేజ్ ఇన్వెంటరీ. సో 10 లక్షలు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చేస్తే 1 లక్ష ఇన్వెంటరీ అయితే అది 10 అవుద్దండి. మీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కోలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీకి చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సంవత్సరంలో వాడు ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ దోశ వేస్తాడు అనుకోండి, దోశ పిండే ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకుని తెల్లారి దోశలు వేస్తాడండి. సో 1,000 రూపాయలతో దోశపిండి తయారు చేసుకున్నాడంటే రోజు 2,000 రూపాయలు విలువ చేసి దోశలు వేస్తాడండి. సో సంవత్సరానికి 365 ఇంటూ 2,000 అంత దోశలు వేస్తాడండి. కానీ వాడు పెట్టే ఇన్వెంటరీ ఎంత అండి, 1,000 రూపాయలు. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో హోటలేర్ సెక్టార్కి, ఫుడ్ సెగ్మెంట్కి చాలా ఎక్కువ ఉంటుందండి. అదే బిల్డింగ్స్ చూడండి, ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూడండి, వాడు ఒక ఇల్లు 3 సంవత్సరాలు కడితే అప్పుడు అమ్ముడవుతుందండి. సో వాడు పెట్టినది 3 సంవత్సరాలు, వాడు పెట్టిన ఇన్వెంటరీ అంతా, వాడు పెట్టిన పెట్టుబడి అంతా 3 సంవత్సరాలు బ్లాక్ అయిపోతుంది. సో వాళ్ళకి తక్కువ ఉంటుందండి. సో నేను ఇందాక చెప్పానండి, యాపిల్స్ తోటి కంపేర్ చేయాలి. సో హోటలేర్ సెక్టార్ని దీంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్తో కంపేర్ చేయలేం. సో హోటలేర్ సెక్టార్లో తక్కువ మార్జిన్కి చేయడానికి కూడా కారణాలు ఇవేనండి. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే ఎక్కువ ఉండాలండి. అయితే మరీ ఎక్కువ ఉండకూడదు. మరీ ఎక్కువ ఉందంటే ఏంటండి, మన దగ్గర అస్సలు డబ్బులు లేవు. ఇప్పుడు చిన్న హోటల్ ఎగ్జాంపులే తీసుకోండి, వాడు ఏ రోజు పిండి ఆ రోజే తెచ్చుకుంటున్నాడంటే అర్థం ఏంటండి, వాడు పొద్దున్న అమ్మితే ఆ వచ్చిన డబ్బులతోటి సాయంత్రం కొంటున్నాడని అర్థం అండి. సో వాడి దగ్గర అస్సలు డబ్బులు లేవని మినిమం స్టాక్ మెయింటైన్ చేయాలి. హోటల్ వాడే ఉన్నాడంటే జనరల్గా 1 నెల రోజులు స్టాక్ అయినా మెయింటైన్ చేస్తారండి, లేదా వారం రోజులు కమ్సేకం పాడైపోతాయి అనుకుంటే 1 వారం రోజులు స్టాక్ మెయింటైన్ చేస్తారు. సో వాడు 1 వీక్లో ఆ ఇన్వెంటరీ మళ్ళీ వెళ్ళి కొని తెచ్చుకుంటాడు. సో మరీ ఎక్కువ అంటే ఏ రోజుకి ఆ రోజే చేసేటట్టయితే అది
మరీ ఎక్కువ ఉంటుందండి, మరీ అంత ఎక్కువ ఉండకూడదు, రీజనబుల్గా ఉండాలి, ఇండస్ట్రీతో ఆన్ పార్ ఉండాలి. అప్పుడు వాడు హెల్తీ పొజిషన్లో ఉన్నట్టు. ఇంకా యావరేజ్ ఇన్వెంటరీ ప్రాసెస్ పీరియడ్ కూడా దాన్ని బట్టే ఉంటుందండి. ఇది ఆన్ పార్ ఇండస్ట్రీ ఉండాలి. 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సో ఈ ఎగ్జాంపుల్లో 365 పెట్టాను, 36.5 days. అంటే 36.5 daysకి ఒకసారి ఉన్న ఇన్వెంటరీ అంతా అయిపోయి మళ్ళీ కొత్తది కొనుక్కుంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే హోటలే ఉన్నాడండి, వాడు ఒక 36 రోజులు సరుకు తెచ్చుకుంటున్నాడు. 36 రోజులు అయిపోయాక ఆ రోజు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. హోటల్ వాళ్ళు అలాగే పెట్టుకుంటారండి, 1 నెల రోజులు సరుకు తెచ్చుకుంటారు, మళ్ళీ నెల రోజులు అయిపోయాక వెళ్ళి తెచ్చుకుంటారు. సో ఇది ఇన్వెంటరీ రిలేటెడ్ అండి. నెక్స్ట్ టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అండి. ఇప్పటివరకు వాడింది సరుకు గురించి అండి, ఇప్పుడు అసెట్స్ విషయంకి వచ్చాం. టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే రెవెన్యూ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్ అండి. మీకు ఇందాక నుంచి యావరేజ్ అనేది వాడుతున్నాం అండి. యావరేజ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది కింద ఒక ఎగ్జాంపుల్తో చెప్పానండి. రెవెన్యూ 1 lakh అండి ఒక కంపెనీకి. అలాగే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అసెట్స్ ఎంత ఉందంటే 2 lakhs, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అసెట్స్ 3 lakhs. సో యావరేజ్ ఏమవుద్దండి, రెండింటికి యావరేజ్ కట్టాలి. 2కి 3కి యావరేజ్ కడితే 2 + 3/2 దట్ ఈస్ 2.5 lakhs. సో ఇక్కడ యావరేజ్ టోటల్ అసెట్స్ వేయాలంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్దా ఎండ్ ఆఫ్ ది ఇయర్దా కాదండి, రెండింటికి యావరేజ్ కట్టాలి. సో ఎక్కడ మీకు యావరేజ్ ఇన్వెంటరీ అని వచ్చినా ఎక్కడైనా సరే ఈ యావరేజ్ అనేది మీరు యూజ్ చేయాలండి. సో యావరేజ్ ఆఫ్ అసెట్స్ 2.5 అండి. సో టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఎంతండి, 1/2.5 దట్ ఈస్ 0.4. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదిగా భావిస్తారు. సో టోటల్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ప్రిఫరబుల్ అండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. రెవెన్యూ డివైడెడ్ బై యావరేజ్ నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో. రెవెన్యూ డివైడెడ్ బై యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో అండి. ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో వీటిల్లో కూడా అంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఇవి కూడా వస్తాయి కాబట్టి అలాగా. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో ఇది దీంతో మనం యాక్టివిటీ రేషియోస్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వీడియోస్లో లిక్విడిటీ, సాల్వెన్సీ, ప్రాఫిటబిలిటీ అండ్ వాల్యుయేషన్ రేషియోస్ని కంప్లీట్ చేద్దామండి. ఫర్దర్ మోర్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ. Sorry, it's DJ.